నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమాని గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్కారం అండి. మ్యామ్, ఇప్పుడు ప్రస్తుతం అంటే అసలు ఏపీలో పరిస్థితి ఎలా ఉంది అని అంటే, ముద్రగడ పద్మనాభం గారు రాసిన లెటర్ ఏదైతే ఉందో మన లోకేష్ గారికి రాసిన లెటర్లోని మెన్షన్ చేసింది ఏంటంటే, ఇమీడియట్ గాను ఆంధ్ర రాష్ట్రంలోనే అది అల్లకల్లోలం అయిపోతుంది ఇక్కడ మొత్తం అంతా కూడాను. సో దానికి సంబంధించి పూర్తిగా రాష్ట్రాన్ని కాపాడాలి, రక్షించాలన్నట్టు ఈయన ఒక్కడే ముందుకు వచ్చాడు. సో ఏంటి అసలు మ్యాటర్ అంటే, అసలు కాపులకి ఇప్పుడు జరిగిన దానికి వీటన్నింటికి ఏంటి సంబంధం అసలు? ఇదంతా మరలా ఇంకా రెచ్చగొట్టే ధోరణి అని అనుకోవచ్చా? ఏ విధంగా తీసుకోవచ్చు దీన్ని మనం? అసలు రాజకీయాలు ఒక రౌడీయిజం లాగా మారిపోతున్నాయి అన్న ఒక ధోరణి వచ్చేస్తుంది ప్రజల్లో కూడా. రాజకీయమా లేదా రౌడీయిజం జరుగుతుందా? ప్రజలకి అసలు ఎక్కడి నుంచి భద్రత లభించే అవకాశం ఉంది? నాయకులు వాళ్ళకి వాళ్ళే కొట్టుకుంటూ ఉన్నారు, వాళ్ళకి వాళ్ళే తన్నుకుంటూ ఉన్నారు, కేసులు పెట్టుకుంటూ ఉన్నారు, ఇల్లులు తగలబెట్టేసుకుంటున్నారు అంటున్నారు. సో అసలు ఏం జరుగుతుంది ఏపీలో అసలు? ఇప్పుడు అసలు ముద్రగడ పద్మనాభం గారు సడన్గా తెర మీదకి ఎందుకు వచ్చారు అంటే, మీరు కుల రాజకీయాలు చేయాలని వైసీపీ నిర్ణయించుకుంది. ఇది జగన్మోహన్ రెడ్డి సజ్జల ఇచ్చిన స్క్రిప్ట్, మీకు సందేహం అక్కర్లా. ఇప్పుడు ఏంటంటే వాళ్ళ మెయిన్ మోటో ఏంటంటే, ఎలాగా జనసేనని తెలుగుదేశాన్ని విడగొట్టాలి. దాని మీద మనం విజయసాయిరెడ్డి ఆ మధ్యన మాట్లాడిన మాటలు మాట్లాడుకున్నాం. కాబట్టి ఇవాళ అసలు విషయం ఏంటి అనేది ఎవడూ మాట్లాడటల్లా. చంద్రబాబు నాయుడు గారి తల్లిని తిట్టడం తప్పు అనేది ఎవడూ ఇంతవరకు చెప్పలేదు. అంబటి రాంబాబు తిట్టగానే ఒక్కళ్ళు బయటకు వచ్చారా? కనీసం విడుదల రజని వచ్చి ఇది తప్పు అందా? రోజా తప్పు అందా? శ్యామల తప్పు అందా? ఇవాళ అంబటి రాంబాబుని అరెస్ట్ చేస్తే మీరందరూ వచ్చి మాట్లాడుతున్నారు. అసలు నువ్వెవరు ముద్రగడ మాట్లాడటానికి? నువ్వు పద్మనాభరెడ్డిగా పేరు మార్చుకున్నాక అసలు కాపు ఉద్యమాన్ని భ్రష్టు పట్టించింది నువ్వు. ఒక రకంగా నువ్వు ఇవాళ కాపుల్ని కాదనుకుని రెడ్ల పంచన చేరావు, జగన్మోహన్ రెడ్డిని పట్టుకున్నావు. మరి ఆయన ఏం ఆశ చూపించాడో మనకు తెలియదు. జగన్మోహన్ రెడ్డి కోసం కూతుర్ని నువ్వు వేరే వాళ్ళ ప్రాపర్టీ అన్నాక నువ్వు ఇవాళ కాపుల గురించి మాట్లాడటం ఏంటి? నీ వయసు ఏంటి? నువ్వు మాట్లాడే మాటలేంటి? నిన్న బొత్స కూడా అన్నాడు చూడండి, ఆ బూతులు వస్తాయి, బూతులు మాట్లాడకుండా ఎందుకుంటారని. అంటే వీళ్ళని రాజకీయ నాయకులుగా మీరు అంగీకరించకండి. ఇప్పుడు మీకు బూతులు ముఖ్యం అనుకుంటే మీరు అసలు రాజకీయాల్లోకి రావద్దు. ఇప్పుడు వైసీపీ వాళ్ళందరూ కూడా బూతులే కావాలనుకుంటే వచ్చే ఎలక్షన్స్లో అసలు మీరు కంటెస్ట్ చేయకండి. ఇవాళ అసలు ఆ ఇష్యూ ఏంటి? అంబటి రాంబాబు అనేవాడు క్షమాపణ చెప్పాడా? నేను అలా మాట్లాడి ఉండకూడదు అన్నాడు తప్ప క్షమాపణ చెప్పలా. ఎవరు కూడా ఇప్పుడు నిన్న సజ్జల మాట్లాడినప్పుడు కూడా అలా మాట్లాడి ఉండకూడదని ఆయన అన్నారు అంటున్నాడు తప్ప అంతకు ముందు వచ్చి మీరందరూ మాట్లాడారా? కనీసం అంబటి తరఫున మీరు ఎవరైనా క్షమాపణ చెప్పారా? అంటే మీరందరూ కూడా బూతుల్ని సమర్థిస్తున్నారు. అసలు బూతుల్ని ఎంకరేజ్ చేసిందే సజ్జలను జగన్మోహన్ రెడ్డి కదా ఇవాళ. అందుకని నేను అనేది ఏంటంటే, అసలు ముద్రగడ పద్మనాభం ఎవరు మాట్లాడటానికి? నువ్వెవడు అసలు? ఇప్పుడు నీకు ఇష్టమై నువ్వు జగన్మోహన్ రెడ్డితో ఉంటున్నావు, ఉండు, నీకేదో ప్యాకేజ్ వస్తున్నట్టుంది, మనకు తెలియదు ఆ విషయం. ఇవాళ కాపుల్ని దగ్గర చేసుకుందామని, కాపుల మధ్య కులచిచ్చు పెట్టాలని మీరు మాట్లాడటం అనేది చాలా హేయంగా ఉంది. ఇవాళ అంబటి రాంబాబు క్యాస్ట్ గురించి, జోగి రమేష్ క్యాస్ట్ గురించి, విడుదల రజనీ క్యాస్ట్ గురించి ఆయన మాట్లాడుతున్నారు. మీరు కుల రాజకీయాలు చేయొద్దు, మీరు ఇష్యూ బేస్డ్గా మాట్లాడండి. ఇక్కడ జరిగింది ఏంటి అసలు? మీరు మాట్లాడుతున్నది ఏంటి? పైగా మీరు కాపుల వల్ల మీరు పదవిలోకి వచ్చారు, పవన్ కళ్యాణ్ మంచితనం వల్ల ఆ పవన్ కళ్యాణ్ మోహన్ చూసి వీళ్ళందరూ ఊరుకుంటున్నారు. అసలు మీరు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడటం ఏంటి? పవన్ కళ్యాణ్తో విభేదించి మీరు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి పంచన చేరారో ఇవాళ మళ్ళీ పవన్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు మీరు? అంటే పవన్ని మీకు దగ్గర చేసుకుందామన్నా, లేకపోతే మీరు పవన్కి దగ్గర అవుదామన్నా? మీ ఇంటెన్షన్ ఏంటి? మీ ఇంటెన్షన్ అదే కదా. ఇవాళ కాపులకి మీరు కాపుల్ని బతకనివ్వరా? కాపుల్ని రాష్ట్రం నుంచి తరివేస్తారా? కావాలంటే మీరు ఏంటి ప్రధానమంత్రికి చెప్పి ఎమర్జెన్సీ పెట్టించుకోండి. అసలు ఇక్కడ అల్లకల్లోలం ఎక్కడుందండి? మీరు కదా అల్లకల్లోలం చేయాలని చూస్తున్నారు. నిన్న అంబటి రాంబాబు పిలిచాక అక్కడ ఎందుకు అంతమంది ఆయనకి బౌన్సర్స్ ఉన్నారు? ఎందుకు కర్రలు రాళ్లతోటి వాళ్ళు అక్కడ ఉన్నారు? ఆయన అంతా చేయించుకుని ఎందుకు తెలుగుదేశం మీద దాన్ని నెట్టడానికి ప్రయత్నించాడు? ఇదంతా కూడా కేసీఆర్ తెలివితేటలు కూడా మీకు కనిపిస్తున్నాయి ఇక్కడ. ఇప్పుడు యాక్చువల్గా మొన్ననే అరెస్ట్ చేయలేదని మొత్తం మహిళలందరికీ కోపం వచ్చింది. ఈవెన్ మీరు నేను కూడా అరెస్ట్ చేసి తీరాలని అన్నాం.
ఇక్కడ అంబటి రాంబాబు మరొకళ్ళ మనకు అనవసరం. అది వైసీపీనా లేకపోతే టీడీపీనా కాదు. ఏ మగవాడు కూడా మహిళల్ని మాట్లాడద్దు, ముఖ్యంగా తల్లులనే హక్కు, భార్యలనే హక్కు, చెల్లెళ్ళని అక్క చెల్లెళ్ళని లేదు, పిల్లల్ని ఆడపిల్లలనే హక్కు ఎవరికీ లేదు. కాబట్టి మనం ఆ విషయంలో మొన్ననే చెప్పాం. నిన్న కనుక అరెస్ట్ చేయకపోతే ఇది చాలా నెగిటివ్ అయి ఉండేది కూటమికి, వైసీపీకి కాదు. కాబట్టి వైసీపీ వాళ్ళు కుట్రలు చేసిన ఇప్పుడు ఇంకొకటండి, ఇవాళ ముద్రగడ పద్మనాభరెడ్డో ఎవరో అసలు ముందు ఇష్యూ గురించి మాట్లాడకుండా కల్తీ లడ్డు గురించి మాట్లాడతాడేంటి? నెయ్యి కల్తీ జరగలేదు, నువ్వెవడు చెప్పటానికి? మీకు క్లియర్ కట్గా అందులో ఉంది. ఇప్పుడు మళ్ళా ఇంకొక ల్యాబ్కి టెస్ట్లకు పంపించాలని చూస్తున్నారు. వీళ్ళు పంపించిన ల్యాబ్లో 10% లోపు ఉంటే రిపోర్ట్ రాదు. పంది కొవ్వు ఉంటే, వేప నూనె ఉన్నా రాదు, చేప కొవ్వు ఉన్నా రాదు. అందుకని వాళ్ళు అది కరిగిపోతుంది. ఆ 10 degrees వరకు మీరు వేడి చేస్తే అది కరిగిపోతుంది. ఇంకొకటి, అసలు వీళ్ళందరూ ఇంత వితండవాదం చేస్తున్నారు కదా, అసలు వీళ్ళకి మెదడు మోకాల్లో ఉందా? ఎందుకంటే అక్కడ కల్తీ జరగలేదని వీళ్ళు అంటున్నారు కదా. అసలు లడ్డూని మీరు ఆవు నెయ్యితో చేశారా? ఆ విషయం ఎందుకు ప్రస్తావించరు? ఇక్కడ జంతువుల కొవ్వు ఇష్యూ కాదు, కల్తీ నెయ్యి ఇష్యూ. కల్తీ జరిగింది, అసలు మీరు నెయ్యే వాడలేదు, పామ్ ఆయిల్ వాడారు, మరి అది తప్పు కదా. అదైనా ఎందుకు వాడారు మీరు? అంటే మీరు దేవుణ్ణి మోసం చేశారుగా, ప్రజల్ని మోసం చేశారుగా, భక్తుల్ని మోసం చేశారుగా, హిందువుల్ని మోసం చేశారుగా. అసలు నువ్వెందుకు మాట్లాడుతున్నావు సడన్గా పద్మనాభరెడ్డి? నీకేంటి అవసరం? నువ్వు అటు కాపు కాదు, ఇటు నిన్నటి వరకు అసలు కల్తీ నెయ్యి గురించి మాట్లాడాలి. ఇప్పుడు తగుదునమ్మా అని వచ్చేసి దేనికి మాట్లాడుతున్నాడు ఈయన? ఇవాళ అంబటి రాంబాబు ప్రీ ప్లాన్డ్గా వాళ్ళని పిలిచాడు, కానీ అరెస్ట్ చేయటం అనేది 100% కరెక్ట్ అని ప్రతి ఒక్కళ్ళు ఆంధ్రప్రదేశ్లో చెప్తున్నారు. ఇప్పుడు ఎవడైనా నోరు ఎత్తడానికి లేదు. ఇప్పుడు బూతులు మాట్లాడారనుకోండి, నాన్ బెయిలబుల్ ఇవ్వండి. మనం కూడా చెప్పాం, 4 మీద వాతలు పెట్టాలి, తప్పేం లేదు. బుద్ధి వస్తుంది. మీరు రాజకీయాల్లో ఉంటూ నీకు అంత ఆవేశం ఉంటే నిన్ను నువ్వు తిట్టుకో. నీ ఇంట్లో ఆడవాళ్ళని తిట్టక మళ్ళా యూ డోంట్ హ్యావ్ ఎ రైట్. నిన్ను నువ్వు తిట్టుకునే హక్కు నీకుంది అంతే. నీ ఇంట్లో ఆడవాళ్ళని తిట్టే హక్కు కూడా లేదు. నువ్వు ఏ కులం వాడివైనా, లేదు ఏ పార్టీ వాడివైనా, ఏ మతం వాడివైనా మాకు అనవసరం. ఒక మనిషిగా నువ్వు మహిళల్ని తిట్టే హక్కు నీకు లేదు. అది సజ్జలని నన్ను ప్రెస్ మీట్ పెట్టి ఇన్ని మాట్లాడతాడు, అసలు ఈ విషయం ప్రస్తావించట్లేదు. క్షమాపణ చెప్పాలి అనే మాట ఒక్క వైసీపీ వాడు అంటల్లా. పైగా ఇప్పుడు మీరేంటంటే అతన్ని నీకు అండగా మేము ఉన్నాం అంటే, ఎవడు బూతులు మాట్లాడితే, ఎవడు చంద్రబాబు నాయుడిని తిడితే, చంద్రబాబు నాయుడు ఇంట్లో ఆడవాళ్ళని తిడితే మీరు వెంటనే వచ్చేస్తారా? మీ జగన్మోహన్ రెడ్డి ఒక హెలికాప్టర్ వేసుకుని వచ్చేస్తాడా? సొంత బాబాయ్ చచ్చిపోతే బై రోడ్ వెళ్తాడా? ఇప్పుడు మీకు అర్థమవుతుందా ఈ రాజకీయాలు ఏంటో? సో వైసీపీ వాళ్ళు ఇవాళ ఎంత తలలు కొట్టుకున్నా, ఎంత వాళ్ళు తలకిందులుగా తపస్సు చేసినా ఈ ఇష్యూ అనేది తప్పు కాదు. కూటమి తీసుకున్న నిర్ణయం తప్పు కాదు. కుల రాజకీయాలు చేద్దామంటే కుదరదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఏమీ లొంగడు. పవన్ కళ్యాణ్ చాలా అంటే తను స్ట్రాటజిక్గా వెళ్తున్నారు. ఆయన ఒక ఫిక్స్డ్ మైండ్ తోటి వెళ్తున్నారు. ఇంకొక 15 ఏళ్ళు కూటమి ఇలాగే ఉంటుందని చెప్పాడు ఆయన. అదేంటి జనసేన నేను తెలుగుదేశాన్ని విడదీయాలని మీరు ఎన్ని కుతంత్రాలు చేసినా, ఎన్ని బూతులు మాట్లాడినా నష్టం వైసీపీకే. ఆ వచ్చే 11 సీట్లు రావని మనం క్లియర్గా చెప్తున్నాం.